డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. అత్యద్భుతమైనటువంటి దత్త క్షేత్రాలలో మాహూర్గఢ్ ఒకటి కదక్క. అయితే గానగాపురంలో ఎలా అయితే స్వామి భిక్షని స్వీకరిస్తారు అని ఆయన అభయం ఇచ్చారో, మాహూర్గఢ్లో కూడా ఒక అభయం ఇచ్చారు. అదేంటో మీరు చెప్పాలి. అలాగే మొన్న ఈ మధ్య మీరు మాహూర్గఢ్కి కూడా వెళ్ళడం జరిగింది. చాలా నేనైతే చూశాను, మీరు పంపించారు కాబట్టి. ఎంత సుందరంగా ఉంది ఆ ప్రదేశము. ఖచ్చితంగా చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రదేశము. ఆ యాత్ర విశేషాలు, అలాగే ఎలా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ప్రయత్నపూర్వకంగా దత్తానుగ్రహం ఖచ్చితంగా పొందాలి. మనం రకరకాల క్షేత్రాల్లో ఆ క్షేత్రానికి సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టే, లేకపోతే ఆ పవిత్రత ఉంది కాబట్టే స్వామి ఎన్నుకున్నారు కదా. అవును. ఇప్పుడు గంగాపురంలో భిక్ష చేయడానికి వెళ్తున్నారు అంటే ఆయన ఎన్నుకున్నారు. ఎన్నుకున్నారు. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి మహిమ ఏమిటి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ ఒక్కసారి. మాహూర్గఢ్ క్షేత్రమే అసలు అత్యద్భుతమైన నెంబర్ 1 క్షేత్రం. దత్తాత్రేయ స్వామికి ప్రీతికరమైంది అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడి నుంచే సహ్యాద్రి పర్వతాలు మొదలవుతాయి. వెస్టర్న్ ఘాట్స్ సహ్యాద్రి పర్వతాల్లోనే దత్తాత్రేయ స్వామి ఉంటాను అంటారు. ఇప్పుడు గానగాపురంకి తండోపతండాలుగా జనాలు వెళ్ళటం కాదు, మాహూర్గఢ్ ఒక్క పౌర్ణమి వెళ్ళి చూడండి, మీ జీవితం ఎలా మారుతుందో నేను చెప్తాను. అవునా? అంతటి శక్తివంతమైన ప్రదేశం మాహూర్గఢ్ క్షేత్రం. దండకారణ్యం, సహ్యాద్రి పర్వతాల దండకారణ్యం మొదలైన చోటు. ఒక శిఖరం దత్త శిఖరం, ఒక శిఖరం అత్రి అనసూయలు తపమాచరించిన అనసూయ పహాడు, మరో శిఖరం రేణుకామాత. ఈ 3 శిఖరాలు కూడా అత్యద్భుతం అని చెప్పచ్చు. ఈ శిఖరాలు చుట్టూ కూడా దండకారణ్యం ఉంది. పులులు, సింహాలు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి. అలాంటి చోట అత్రి అనసూయలు తపమాచరించి ఆ పక్కనే కైలాసగిరి అని ఉంటుంది. మొట్టమొదట త్రిమూర్తుల పాదం మోపిన చోటు ఇది. ఇప్పుడు జనం ఎలా ఉన్నారంటే పద్మిని, నిజంగా కోరికల కోసం వెళ్ళగానే దత్తాత్రేయ స్వామి చేస్తున్నారని ఈరోజు మన అరుణాచల క్షేత్రం ఎలాగైతే పౌర్ణమి కిటకిటలాడుతుందో, గానగాపూర్ క్షేత్రం కూడా కిటకిటలాడుతుంది. ఇక్కడ కూడా పౌర్ణమి రోజు లక్షల మంది వస్తారు. మహారాష్ట్ర వాళ్ళంతా మాహూర్గఢ్ కూడా మహారాష్ట్ర ప్రాంతం నుంచి, అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్ దగ్గర ఉంది ఆ ప్రాంతాల నుంచి. మనకి నాందేడ్ దాటిన తర్వాత బౌత్ రోడ్ వస్తుంది అనమాట. నిజామాబాద్ గుండా వెళ్ళాలి. ఆ బౌత్ రోడ్ దాటిన తర్వాత మనకి హైదరాబాద్ నుంచి 380 కిలోమీటర్ల వరకు వస్తుంది. అయితే అందరు భక్తులు వెళ్తారు, దర్శనాలు చేసుకుంటారు, వస్తారు. నాకు మాత్రము ఈ కార్తీక మాసంలో చేసిన ఈ మాహూర్గఢ్ యాత్ర అద్భుతమైన దర్శనాలు ఇప్పించింది. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభించింది అని ఘంటాపదంగా చెప్తాను. ఎందుకు అని అంటే, మొదటి రోజు వెళ్ళగానే దత్తాత్రేయ స్వామి నిద్రాస్థలంలో నిద్రించాం. అక్కడ అసలు ఎవరు నిలవ చేయరు, అసలు పడుకోవటానికి వీలు లేదు, బయటే పడుకోవాలంటారు. ఇది గోడ, ఈ వాల్ ఉంటుంది ఇలాగా. అక్కడ ఉండే మహంతు నేను వెళ్ళను అండి, నేను ఇక్కడే పడుకుంటా ఎలా చేశారు ఆ రాత్రి. అక్కడ స్వామి నిద్రించే సమయానికి ఏదో ఒక గుర్తు తెలుస్తుంది అంటారు. 10 గంటలకి రాత్రి హారతి అయిపోతుంది, కానీ 10 గంటలకు స్వామి రారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు నేను ఇక్కడికే వచ్చి నిద్రిస్తాను అని చెప్పారు. అక్కడ కూడా ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు, భూతప్రేత పిశాచ బాధలు ఉండేవాళ్ళు, నెగిటివ్ ఎనర్జీస్ ఉండేవాళ్ళు బయట పడుకుంటున్నారు. చాలా మందికి బాగు చేశారు దత్తాత్రేయ స్వామి. చాలా మంది బాగా అయిపోయి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు రాత్రి 10 మేము పడుకున్నప్పుడు స్వామి వస్తారు ఎలాగైనా అని నేను అసలు కంటి మీద కునుకు లేకుండా కూర్చున్నాను. కరెక్ట్గా 1:47 గంటల శబ్దాలు, పెద్ద గంటలు, గన 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 గంటల శబ్దాలు, టంగ్ 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 మన గంటల శబ్దాలు. గాలి, చల్లని గాలి ఇట్లా వీచి ఒకటేసారి ఒక ఫోర్స్ ఆఫ్ గాలి, మనకి ఇలా గాలి దుమారం వస్తే ఆకులన్నీ ఎగురుతాయి అలా. అప్పుడు వరకు ఉన్న వాళ్ళందరూ నిద్రలోకి జారుకున్నారు. నాతో పాటు వచ్చిన వాళ్ళు 12 మంది వెళ్ళాం. వాళ్ళందరూ నిద్రలోకి జారుకున్నారు. ఎవరినైనా లేపి చూపిద్దామా అని చూస్తున్న గాఢ నిద్రలో ఉన్నారు. అలాగే చూస్తున్నాను. ఒక ఇంత భయం వేసింది, స్వామి వెళ్తున్నారు అని అంటే. ఆ గంటలు ఆగట్లేదు అనమాట. అవి మెలకు రాలేదు, వీళ్ళెవ్వరికీ రాలేదు మేలుకు. ఆ గంటల శబ్దము ఇక స్వామి వెళ్ళినట్టు అనిపించింది. మళ్ళీ 2:47 మళ్ళీ గంటల శబ్దం, స్వామి వెళ్ళిపోయినట్టు అనిపించింది. స్వామి వెళ్ళిపోయిన ఒక పావు గంటకి అందరూ, అంటే వీళ్ళు ఈ గుడి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 3ంటికి కరెక్ట్గా లేపేస్తారు అందరికి.
అంటే ఉదయం మళ్ళీ స్వామిని హారతి ఉంటుంది, స్వామి శయన కరో అని ఎంతో చక్కటి పాట నీకు పంపిస్తాను. అక్కడ పడుకోమని, శయనం అంటే పడుకోవడమే కదా, ఆ పాట పాడతారు దేవదేవేశ్వర మందిరం. మొదటి రోజు అలా జరిగింది. రెండో రోజు కొండ మీదకి వెళ్ళాము. అక్కడ మహంత్ ఆయన్ని దత్తాత్రేయ స్వామి అవతారమే భావిస్తారు. చాలా పెద్ద ఏజ్ ఉంటుంది. ఇంకొకరి ద్వారా మనకి మహంత్ దర్శనం అయింది. ఆయన కూడా చాలా ఆనందంతో దగ్గర కూర్చోబెట్టి దీవించి ఇలా ఇస్తారు. అలా నా ఒళ్ళోకి ఇసిరారు. ప్రసాదం అయిపోయింది. అక్కడ మనకి ప్రమోద్ గారని చాలా చక్కగా, ఆయన 35 ఏళ్ళ నుంచి, ఆయన జన్మించిందే మహారాష్ట్ర కిన్వత్లో కాబట్టి ఆయనకు తెలుసు. కానీ తెలుగువారు, ఆయన అన్నీ చూపించారు. ఇంకో సీరియల్ ఆర్టిస్ట్ విజయ్ యాదవ్ గారని, ఆయన ద్వారా ఈయన పరిచయం. ఆయన ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అనసూయ పహాడ్ దగ్గర తీసుకెళ్లారు. అక్కడ భోజనం చేసాం. అక్కడ అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఈయనే చేశారు. ప్రమోద్ సేటు అంటారనమాట. అక్కడ ఇత్తడి తాపనాలు ఏంటి అన్నీ కూడా. తర్వాత గైడ్నిచ్చి మమ్మల్ని అడవిలోకి పంపించారు. ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత అసలు అద్భుతమైన అనుభవం. మొదటి ఏంటంటే, మన నవనాథుల్లోని జట్పట్నాథ్ దేవాలయం వచ్చింది. జంప్నాథ్ అని కూడా అంటారు. జట్పట్నాథులు అంటారు. అక్కడ నుంచి 4 భైరవులు నాకు ఫాలో అయ్యాయి. ఓకే. ఎంత ముద్దుగా అంటే వాటిలో ఆకర్షణ కూడా. అలా ఫాలో అయ్యి అక్కడ ఉండే ఆయన అన్నారు, గైడ్ రఫీక్ అన్న అన్నారు, ఆప్కో హమ్ బహుత్ అచ్చే అచ్చే జగ ఆప్ అందరు ఆనా ఫారెస్ట్కి అందరంటే, జాన్వర్ అయితే యానిమల్స్ ఉంటాయి, ఏమీ అవ్వదు మీరు దత్త నామస్మరణ చేస్తూ వస్తే అని అన్నారు. ఆయన రఫీక్ పేరు, మహమ్మదీయుడు, కానీ దత్త సేవలో ఉన్నారు. ఆయనకు తెలిసినంత దత్త చరిత్ర మాహూర్గఢ్ గురించి మన హిందువులు కూడా చెప్పలేరు. అంత బాగా చెప్తున్నారు. అక్కడ జరిగేవన్నీ విశేషాలు. అసలు ఆయనకి పూర్తి విశ్వాసం దత్తాత్రేయ స్వామి అంటే. మనం గురు చరిత్రలో చెప్తారు కదా, ఒక రజకుడిని శ్రీపాద శ్రీవల్లభుడు నువ్వు మహారాజు అవుతావంటే మ్లోచారాజు అవుతాడు, ఆయన మహమ్మదీయుడు అవుతాడు కదా. నాకు ఆయన గుర్తొచ్చాడు ఇలా. అంటే అంత సేవ ఆయన. అలా తీసుకెళ్ళి మొదటి రేణుకామాత ఫస్ట్ కింద ఉండే చోట అసలైన గృహ ఇది. ఇక్కడి నుంచి ఇప్పుడు వేరే దారి వేశారు, అది మెట్లు. ఈ దారి తెలియదు. ముందు ఇక్కడి నుంచి అన్నం మూటలు కట్టుకొని వెళ్ళేవారు అడవి ప్రాంతం గుండా అని చూపించారనమాట. తర్వాత ఇంకో చోటు రోజు రేణుకా అమ్మవారు మట్టి కుండతో, పచ్చి మట్టి కుండతో జమదగ్ని మహర్షికి నీళ్లు తీసుకెళ్తూ ఉండేవారు. ఆ చోటు అక్కడ తీసుకెళ్ళి కూర్చోపెట్టగానే అమ్మవారు కూర్చున్న ఒక రాయి ఇప్పుడు కూడా ఉంది. అక్కడ కూర్చోపెట్టగానే అప్పుడు వరకు దట్టమైన అడవిలో సూర్యుడే లేడు, ఆ సూర్య బింబం వచ్చి నన్ను ఇక్కడ తాకింది. అంటే నా అనుభవాలు పంచుకుంటున్నాను భక్తులతో. తప్పకుండా. అయితే అప్పుడు వరకు లేని సూర్య బింబం వచ్చి నేను ఓంకారం బొట్టు పెట్టుకున్నాను గంధంతో. ఆ రోజు ఇలా పెడతారు కదా, ఆ కిరణాలు వచ్చి నేను జపం చేస్తూ ఉన్నాను. గాయత్రి మంత్రం చదివాను అక్కడ కూర్చొని. ఎందుకంటే స్వయంభు గాయత్రియే రేణుకామాత అని దత్తాత్రేయ స్వామి బ్రహ్మదేవుడితో చెప్తారనమాట. ఆవిడ వేరు కాదు, ఈవిడే ముల్లోకాలకి తల్లి గాయత్రి మాతగా విరాజిల్లుతుంది అని చెప్పారు. ఎందుకో నాకు అమ్మవారి రూపము గుర్తొచ్చి కూర్చొని ధ్యానిస్తూ గాయత్రి మంత్రం చదివితే సూర్యకిరణాలు వచ్చి నా నుదుట బొట్టిని తాకి ఇక్కడ ఆజ్ఞాచక్రాన్ని తాకి వెళ్ళాయన్నమాట. అవి కొన్ని సెకండ్లు మాత్రమే జరిగింది. అందరూ కూడా నాతో వచ్చిన శిష్యులు బృందం, భక్త బృందం అందరూ చూశారు. అది ఒక అనుభవం. అక్కడ అమ్మవారికి తలకొరివి పెట్టాడు పరశురాముడు. ఆ కింద మాతృకుండం అని ఉంటుంది అడవి ప్రాంతంలోనే. అక్కడ ఇంకొక తెలుగు అతను సాఫ్ట్వేర్ అతను కూడా ఇప్పుడు సన్యాస దీక్ష తీసుకొని సుబాహు భారతి అని అయిపోయారు. ఆయన కూడా 17 ఏళ్ల నుంచి మాహూర్గఢ్లోనే స్థిరపడ్డారు. అక్కడే ధ్యానం చేసుకుంటే అసలు మీరు ఎలా ఉన్నారు ఈ అటవీ ప్రాంతంలో అని అడగటం జరిగిందనమాట. అక్కడ మాతృకుండం దగ్గరే పరశురాముడు తన తల్లికి దశదిన కర్మలు చేసినప్పుడు దత్తాత్రేయ స్వామి మంత్రం చెప్తూ ఉన్నారట కొండ మీద నుంచి, శిఖరం మీద నుంచి. ఆ మాతృకుండంలో స్నానం చేసిన నీళ్ళు చల్లుకున్న 1,80,000 తీర్థాల నీళ్లు కలిసి ఉన్నాయట. 1,80,000 తీర్థాలు మాతృకుండం. అలాంటి ప్రదేశం ఉంది అక్కడ. వెళ్ళాను, అక్కడికి కూడా వెళ్ళాం. అలాగే జమదగ్ని మహర్షి తపస్సు ఆచరించిన చోటు ఉంది. అది ఇంకొంచెం ఫారెస్ట్, చాలా దిగాలన్నమాట కిందకి, భయం వేస్తుంది ఒక ఎత్తు. అక్కడ అనసూయ మాత అని ఒక మాత ఉంది. తను 7 ఏళ్ల నుంచి ఉందట. తన గురువుని నమ్ముకొని, తనకి అక్షరం అంటూ ఏమీ రాదు, తన గురువునే విశ్వసించింది. నేను అన్నా నీ పులులు ఎలుగుబంట్లు కనబడుతుంటాయట, ఏం చేయవు, ఏమీ చేయవు, నేను ధ్యానిస్తుంది, నా గురువునే ధ్యానిస్తాను అని. అప్పుడు నన్ను చూసి ఎంతో ఆనందపడి స్వాగతించి
అసలు నాకు స్వామి అందించినట్టు తన దగ్గర ఉండే ఒక కాషాయ వస్త్రం కప్పటం జరిగింది. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు, జమదగ్ని మహర్షి తపస్సు ఆచరించిన చోటు, వాళ్ళ గురువు గారి సమాధి, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అలాగే సిద్ధేశ్వర స్వామి, ఏకవీరికా మాత, అష్టాదశ పీఠాల్లో 8వ పీఠమైన ఏకవీరికా మాత ఉన్నారు. ఎంత పవర్ఫుల్ ప్లేస్ అంటే పద్మిని, మావురుగడలో అడుగు పెట్టాము అని అంటే నువ్వు దత్తాత్రేయ స్వామితో కనెక్ట్ అయినట్టే. అసలైన కనెక్షన్ అక్కడ లభిస్తుంది. ఏదైతే కనెక్షను కావాలి అనుకుంటామో దత్తాత్రేయ స్వామితో, అలాంటి అత్యద్భుతమైన ప్రదేశం మాహూర్గఢ్. అద్భుతం. కాళికా ఖండంలో, స్కాంద పురాణంలో, దత్త పురాణంలో కూడా రేణుకామాత వైభవం గురించి చెప్పారు. స్వయంభు అని రేణుకామాత, అసలు ఆశ్చర్యం ఏంటంటే రేణుకామాత దగ్గర ఆగినన్ని కారులు దత్తశిఖరం దగ్గర లేవు. ఎందుకంటే స్వయంగా దత్తాత్రేయ స్వామి కూడా రేణుకామాతకి తల్లిగా నమస్కరిస్తూ ఉంటారు. జగజ్జనని కదా ఆవిడ. అసలు అంతటి పవర్ఫుల్ రేణుకామాత అక్కడ. ఇంకా దత్తాత్రేయ స్వామి అయితే నడయాడిన ప్రదేశము, నడయాడుతున్న ప్రదేశము చెప్పారుగా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు అని. ఏదో ఒక రూపంలో నాకు 4 భైరవుల రూపంలోనే స్వామి వచ్చి రక్షణ కల్పించారు నా చుట్టూ. ఆ వీడియో చూస్తున్నారు కదా, 4 కుక్కలు భలే అసలు అసలు ఫాలో చేస్తూ ఉన్నాయి కదా, ఫాలో చేస్తూ ఉన్నాయి. ఎక్కడ జట్పట్నాథ్ గుడి నుంచి ఈ లోపల అడవి వరకు వెళ్ళలేదు, బయటకు వచ్చే వరకు. అసలు ప్రతి అనుభవము కూడా అద్భుతం. మావురుగఢ్ క్షేత్రానికి ప్రతి ఒక్క దత్త భక్తులు వెళ్ళి తీరాల్సిందే, ఈ క్షేత్రాన్ని చూడాల్సిందే. మరి ఈసారి ఒక్కసారి మీరు ప్లాన్ చేస్తే మన ప్రేక్షకులకు కూడా మనం ఖచ్చితంగా మనం అందరం కలిసి వెళ్దాము. సరే, ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత జనవరి ఫిబ్రవరి నెలలో సంక్రాంతి పండుగ అవగానే మనం చలికాలంలోనే వెళ్ళగలము. ఈ అటవీ ప్రాంతాల్లోకి జనవరి ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిన ప్రదేశము దండకారణ్యము. ఎవరైనా మామూలుగా వెళ్తే వెళ్ళలేరు. ఇలా నేను చూశాను కాబట్టి, ఆ రఫీకన్న చూపించారు కాబట్టి, ఎవరికైతే భాగ్యం ఉంటుందో దత్తభక్తులకి వాళ్ళు మాత్రమే రాగలరు. స్వామిని కనులారా చూసి వచ్చారు, మనసారా ధ్యానించి వచ్చారు. చాలా చాలా సంతోషం. ఇవన్నీ పంచుకోవటం కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇలా అయినా వీడియోస్ రూపంలో అయినా మేము చూడగలిగాం కాబట్టి. అక్కడ నది కూడా ఉంది. ఏం నది అక్క అది? అక్కడ నది పుష్పవతి నది ఉంది. పుష్పవతి నది, గంగా నది. గంగా నదిని ప్రాణహిత, ప్రణిత అని కూడా పెట్టారట. ఇక నేను చెప్పిన మాతృకుండ అయితే అత్యద్భుతం. ఇంకా విశేషం ఏంటంటే దగ్గరలోనే నృసింహ సరస్వతి జన్మస్థలం కరంజా అక్కడే ఉంది, మావురుగఢకి దగ్గరలో. అంటే నేను వెళ్ళలేకపోయాను, కానీ మనం వెళ్ళొచ్చు. మనం ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నప్పుడు, యాత్రకు ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. కరంజా కూడా చూడొచ్చు. 2 రాత్రులు నిద్ర చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ చూడొచ్చు. చాలా చక్కటి యాత్రలు స్వామి అనుగ్రహ చేత చేస్తూ ఉన్నారు అదృష్టవంతులు. కృతజ్ఞతల కమి అనుభవాల్ని పంచుకున్నందుకు చాలా చాలా మాకైతే సంతోషం కలిగింది. ఖచ్చితంగా థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ దత్తరాజం శరణం ప్రపద్యే.